నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు పంట బీమా వర్తింపజేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ సి పార్థసారథి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగకరంగా ఉండడానికి ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి అసలు ఈ పథకం ఎందుకు ప్రవేశపెట్టారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి? అంటే పంటలకు సంబంధించిన బీమా అండి, వ్యవసాయ బీమా అని అంటూ ఉంటాము. ఇది కొత్త పథకం ఏం కాదు. 1972 నుంచి సుమారు 42 సంవత్సరాలైంది ఈ పథకాన్ని అమలు చేయబట్టి. పేరు మారింది అంతే. జాతీయ వ్యవసాయ బీమా పథకం అని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ అమలు చేసే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్స్ కూడా పాలు పంచుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పథకం ఏదైతే ఈ సంవత్సరం నుంచి అమలు చేయబోతా ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అంటే మీరు చరిత్రాత్మకంగా మాట్లాడాలంటే ఈ ఫసల్ బీమా యోజనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మౌలికంగా పంటలకు సంబంధించిన బీమా లేకపోతే వ్యవసాయ బీమా అని ఏదైతే అంటామో, రైతు ఏదైతే పెట్టుబడి పెట్టి అప్పు చేసి కష్టపడి పంట పండిస్తాడో ఆ పంట కొన్ని ప్రతికూల వాతావరణం వల్ల కానీ అనుకోని అనూహ్యమైన సంఘటన వల్ల కానీ నష్టం జరిగినప్పుడు రైతుకి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశింపబడిన కార్యక్రమం. అట్లాగే రైతు ఒక పంట వేసిన తర్వాత ఆదాయం రాలేదు, ప్రకృతి వైపరీత్యం వచ్చింది, కరువు వచ్చింది, లేకపోతే సైక్లోన్ వచ్చింది, లేకపోతే వరద ముంపు వచ్చింది, ప్రకృతి విలయాలన్నీ ఏ ప్రకృతి వైపరీత్యమైన సంభవించినప్పుడు రైతు నష్టపోతాడు. రైతు నష్టపోయినప్పుడు రైతు మరో పంట వేయడానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే పెట్టుబడి ఉండదు, ఆల్రెడీ అప్పు చేసి ఉంటారు, దీంట్లో ఆదాయం ఉండదు, వేరే పంట వేయడానికి కూడా అవరోధంగా మారుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఆధునాతన పద్ధతులు ఎంతో వచ్చాయి, టెక్నాలజీ ఎంతో ముందుకెళ్తా ఉంది. ఈ టెక్నాలజీని రైతు అవలంబించి ముందుకెళ్లాలంటే రిస్క్ ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా కాస్త రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్న ప్రతి చోట బీమా అనేది అవసరం. మనకి ఆరోగ్య బీమా చేసుకుంటాం, ఎందుకంటే ఆరోగ్యం ఎప్పుడు నిలకడగా ఉండదు, ఎప్పుడంటే అప్పుడు మనకి ఏమైనా జరగవచ్చు. మనకు ఒక ఇల్లు ఉంది, ఇన్సూరెన్స్ చేసుకుంటాం, లేకపోతే ఒక వెహికల్ ఉంది, ఒక కారు ఉంది, ఒక మోటార్ సైకిల్ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అంటే ఎక్కడ రిస్క్ ఉంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుందండి. అంతేకాకుండా మనం దేశవ్యాప్తంగా సమాజపరంగా ఆలోచించిన ఆహార భద్రత చాలా అవసరం. రైతు మనకు కావలసిన ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. రైతు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకే వెన్నెముక. సుమారు 65% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సో రైతుకు వచ్చే ఈ కష్టాన్ని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ అనుకోని సంఘటనల వల్ల జరిగే నష్టానికి ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పంట బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. అంటే ఈ పథకం కింద రైతులకు అందించే ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ వాళ్ళు చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు కానీ తెలియజేయండి. ఇంతకుముందు ఏదైతే పథకాలు మనం చూసామో వాటి కింద కాస్త ప్రీమియం ఎక్కువగా ఉండేది. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొత్తగా ఈ సంవత్సరం నుంచి, ఈ ఖరీఫ్ నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతా ఉందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అది మిగతా ఇంతవరకు అమలు చేసిన పథకాల కంటే చాలా మెరుగుదల ఉందని చెప్పక తప్పదు. ప్రధానంగా రైతు మీద ప్రీమియం యొక్క భారం తగ్గించడానికి దీంట్లో ఏర్పాటు చేశారు. ఇంతకుముందు 3 నుంచి 10% వరకు కూడా ప్రీమియం కట్టడానికి రైతు మీద భారంగా ఉండేది. ఈ పథకంలో ఖరీఫ్లో అయితే 2%, రబీలో అయితే 1.5% మాత్రమే ప్రీమియం రైతు భరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది కమర్షియల్ క్రాపు లేకపోతే ఉద్యాన శాఖకు సంబంధించిన అంటే హార్టికల్చర్ క్రాప్ కనుకైతే 5% వరకు ప్రీమియం ఉంటుంది. ఇంతకుముందు పథకాల్లో సబ్సిడీ సన్నకారు, చిన్నకారు రైతులకు మాత్రమే పరిమితం. కానీ ఈ మనం కొత్తగా ప్రవేశపెట్టిన పథకంలో అందరూ
చిన్న రైతైనా పెద్ద రైతైనా ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని అందించబోతా ఉంది. ప్రధానంగా ఒక 2-3 అంశాలు ఈ పథకం గురించి మనం రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఇంతకుముందు లేదు అది. ఇప్పుడు రైతు వర్షాభావ పరిస్థితుల్లో సరి అయిన సమయంలో విత్తనం నాటలేదనుకోండి, లేకపోతే విత్తనం నాటాడు మొలకెత్తలేదు, అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవడానికి ప్రత్యేకంగా ఈ స్కీమ్లో ప్రొవిజన్ పెట్టారు. అంటే ఈవెన్ విత్తనం నాటకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉంటే వర్షాభావ పరిస్థితులు, ఆ పీరియడ్కి రైతుకి కాస్త ఆర్థిక సాయం చేయడానికి దీంతో వెసులుబాట్లు ఉంది. అట్లాగే ఇంతకుముందు లేనిది ఏంటంటే పంట హార్వెస్టింగ్ చేసిన తర్వాత, అంటే కోతకు వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత, ఇప్పుడు వరి ఉందనుకోండి, వరి రైతు భూమి మీద ఆరబెడతాడు, ఎండబెడతాడు. ఆ సమయంలో కూడా హార్వెస్ట్ చేసి నుంచి 2 వారాల వరకు ఈ ఇన్సూరెన్స్ అమలయ్యేటట్టుగా దీంట్లో మనకి వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో వడగండ్లు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే అక్కడక్కడ చెరువుల కింద కానీ ప్రాజెక్ట్స్ కింద కానీ కొంత వరద ముంపుకు గురి కావడము, మనం ఫ్లడ్డింగ్ అంటాం. సో నీటిలో పంట మునిగి లేకపోతే చెరువుకు గండి పడింది అనుకోండి, చాలా రోజులు ఆ పంట ఆ గండి వలన నీళ్ళలో తడిచి నష్టం జరిగిందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే స్థానికంగా లోకలైజ్డ్గా నష్టం జరిగిన దానికి ఆర్థిక సాయం చేయడానికి ఈ స్కీమ్లో వెసులుబాటు ఉంది. అన్నిటికైనా ముఖ్యమంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి పోయిన ఖరీఫ్ మనం సీజన్ తీసుకుంటే జూలైలో పూర్తిగా మనకు డ్రై స్పెల్స్ ఉండే, అంటే జూలై చివరి నాటికే ఈ ఖరీఫ్ పంట బాగా రాదు, ఇది కరువు కింద డిక్లేర్ చేయొచ్చు అనే నిర్ధారణ వచ్చిన సంవత్సరాన్ని మనం గత సంవత్సరం చూసాం. అలాంటి ఖరీఫ్ సీజన్ కనుక వచ్చినప్పుడు అంటే ఇట్ ఈస్ సర్టెన్, తప్పకుండా ఇది కరువు లేకపోతే ఇంకో ప్రతికూల వాతావరణంగా మనం ఇప్పుడే నిర్ధారించవచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితిలో పూర్తిగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ టైం వరకు ఆగకుండా ఒక పార్ట్ పేమెంట్ ముందు రైతుకు ఇమీడియట్గా చేయడానికి కూడా దీంట్లో అవకాశం ఉందండి. ఇవి చాలా ప్రధానమైన అంశాలుగా నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, ఈ పంట బీమాకు సంబంధించి సార్, ఇప్పుడు ఈ పంట బీమాకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న పథకాలేవి, వాటి స్థానంలో ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు? దీని ముఖ్య లక్ష్యం ఏంటంటారు? ముఖ్య లక్షణం ఏం లేదండి. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పరిస్థితులు రైతుల చేతుల్లో లేనప్పుడు, పంటకి నష్టం కలిగినప్పుడు, అంటే విత్తనం నాటే దశ నుంచి హార్వెస్టింగ్ తర్వాత 2 వారాల వరకు ఏ రకమైన ప్రకృతి వైపరీత్యం సంభవించినా ఈ పథకం కింద అమలు చేయడానికి అవకాశాలున్నాయి. నేను ఇంతకుముందు ఏదైతే తెలియజేశానో ప్రత్యేకమైన అంశాలు, అవి ఇప్పుడు అమలు చేసే పథకంలో వచ్చాయి. ఇంతకుముందు నేను చెప్పిన అంశాలన్నీ ఇంతకుముందు అమలు చేసిన పథకాలకు అప్లై కావు. అంటే ప్రీమియం ఇంత తక్కువ లేదు, సబ్సిడీ చిన్న రైతులకు సన్నకారు రైతులకే ఉండేది. సో ఇలాగా చాలా అంటే మీరు హిస్టరీలో చూసిన ఒక స్కీమ్ మార్చినప్పుడు కొత్త స్కీమ్లో మనకి కొత్త కొత్త అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాని నిబంధనలో మార్పులు చేసుకుంటూ రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉండేటట్టుగా కొత్త కొత్త పథకాలని తీసుకొస్తా ఉన్నారు. 2000 సంవత్సరంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం అని ఉండేది, గత 15 సంవత్సరాలుగా మనం అమలు చేశాం. అంతకుముందు సమగ్ర పంట బీమా పథకం ఉండేది. ఇట్లాగా ప్రతిసారి ఏదైతే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగిందో రైతుకు తప్పకుండా ప్రయోజనం కలుగుతాం. ఓకే సార్, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుందాం సార్. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అక్క 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 నీ సెల్లెలు వచ్చిన అక్క. ఏంటి మధు, మంచి హుషారు మీద ఉన్నావు, ఏంటి సంగతి? అక్క నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుంది? బజార్కి వెళ్ళొచ్చింది నువ్వే చెప్పు. నేను చార్మినార్ నుండి వస్తున్నా, ఇప్పుడు చెప్పు ఏం తెచ్చుంటాను? తెలిసింది. నీ మాటలు ముత్యాలా దొర్లుతున్నాయంటే ఇందులో గ్యారెంటీగా ముత్యాలే ఉండుంటాయి. చూపి. అబ్బా భలే కనిపెట్టావు. ఎట్లున్నాయి? హైదరాబాద్ ముత్యాలు,
బాగాలేవని ఎవరు చెప్తారు చెప్పు, సూపర్ ఉన్నాయి. అక్క 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 ఈ ముత్యాలు మెల్ల వేసుకోక ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క వేసుకోక. పూసో దారమో గుచ్చాలి కదా. అవును కదా. ఇందాక బజార్లో పంతులు గారు కనిపించి ఇదే చెప్పారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ముత్యాలు రాష్ట్రాలంట, వీటన్నిటినీ కలిపి పూసే దారం, ఆ దారం కేంద్రమట. అబ్బో, పంతులు గారు చాలా బాగా చెప్పారు. 2 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చాలా చేసిందట. ఏం చేసిందట? ఏదో ఒకటి చెప్పు. కేంద్రం నీతి ఆయోగ్ అనే సంస్థ పెట్టారట. రాష్ట్రాల మధ్య పొత్తుగది చాలా ఉపయోగపడుతుందట. ఆ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు. నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే ఏంటి మధు? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇందులో ప్రతి పదంలోని మొదటి అక్షరం తీసుకుంటే నీతి, NITI వస్తుంది. హిందీ భాషలో నీతి అంటే విధానం, ఆయోగ్ అంటే కమిటీ, నీతి ఆయోగ్ అంటే విధాన కమిటీ. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసిపోయాయి మధు. సహకారం అమ్మా, ఒకరికొకరు సహకారం అందించుకుంటే అంత మంచిగా ఉంటుంది. కాదంటామా తల్లి, నీది నీతి, NITI వాక్యం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఈ బీమాకు సంబంధించి అసలు ఈ ప్రత్యేకమైన బీమా ఏ పంటలకి వర్తిస్తుందంటారు? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 12 రకాలైన పంటలకి ఇది అప్లై అవుతుందండి. వరి, జొన్న, మొక్కజొన్న, అట్లాగే పప్పు దినుసులు అంటే కంది కానీ, పెసరు కానివ్వండి, మినుములు కానివ్వండి, బ్లాక్ గ్రామ్ అంటాం. ఇవి కాకుండా వేరుశెనగ వర్షాధారం మీద పండించిన, వేరుశెనగ నీరు పారుదల కింద పంచిన ఇది అప్లై అవుతుంది. సోయా చిక్కుడు అండి, అట్లాగే మిరప, పసుపు, ఇవి పంటలు. మిరపలో కూడా వర్షాధారంగా పండించే పరిస్థితులకైనా ఈ బీమా అప్లై అవుతుంది. లేకపోతే మన బోర్వెల్స్ కింద తెలంగాణ ప్రాంతంలో పండిస్తూ ఉంటారు, దానికి కూడా అప్లై అవుతుంది. 12 రకాలైన పంటలకి ఈ పంట బీమా అప్లై అవుతుందండి. అలాగే ఈ ప్రీమియం చెల్లింపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఏంటంటే ఎలా సహాయం చేస్తాయి? అంటే మౌలికంగా ఏంటంటే ఈ కొత్త పథకంలో రైతు మీద భారాన్ని తగ్గించారు. ఖరీఫ్ అయితే 2%, రబీ అయితే 1.5% పెంచకుండా ఉంటుంది. ఒకవేళ అది హార్టికల్చర్ క్రాప్ అయినా, కమర్షియల్ క్రాప్ అయినా 5% తగ్గకుండా ఉంటుంది. ప్రతి పంటకి ఆయా జిల్లాలకి, రాష్ట్రాలకు సంబంధించిన ప్రీమియం లెక్కించిన తర్వాత, అంచనా వేసిన తర్వాత రైతు మీద పడే ప్రీమియం యొక్క బర్డను యాక్చువల్గా ఎంత ప్రీమియం వస్తుంది అని లెక్కే చేసిన తర్వాత ఏదైతే తేడా ఉందో ఆ తేడా అంతా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు 50% అంటే సగం భరిస్తాయి, ఎంతైనా సరే. అంటే ఈ కొత్త పథకంలో ఏంటంటే ప్రధానంగా రైతు మీద ప్రీమియం భారం తగ్గించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ భారం తీసుకున్నాయి. అందుకోసం రైతుకి ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఈ ప్రీమియం చెల్లింపు అనేది పంట బట్టి తేడా ఉంటుందండి? వార్షిక వాణిజ్య పంటలు అంటున్నారు, ఉద్యాన పంటలు అంటున్నారు, పంట బట్టి దాని ప్రీమియం ఉంటుంది. అవునండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒక స్కీము. ఇది కాకుండా ఆల్రెడీ 2011 నుంచి ఒక పథకం అమల్లో ఉంది. దాన్ని వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు. అంటే వాతావరణం మీద ఆధారపడ్డ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సాధారణంగా అది ప్రతి పంటకు కానీ, లేకపోతే మిరపకు కానీ, లేకపోతే బత్తాయి తోటలకు కానీ, లేకపోతే ఆయిల్ పామ్ కానీ మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. ఆ పథకానికి కాస్త ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే మనకి పప్పు దినుసులు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, లేకపోతే వరి, మొక్కజొన్న, జొన్న లాంటి పంటలకి తక్కువగా ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పంటని ప్రధాన పంటగా మనం గుర్తించాం. ఏదైతే ప్రధాన పంటగా గుర్తించామో దానికి ఒక గ్రామం యూనిట్గా తీసుకొని ఇన్సూరెన్స్ అమలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఆదిలాబాద్ జిల్లాకి సోయాబీన్ ప్రధానమైన పంట. సో గ్రామం యూనిట్గా ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే 5 జిల్లాలు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ 5 జిల్లాల్లో వరి పంట ప్రధాన పంటగా తీసుకొని దానికి గ్రామం యూనిట్గా అమలు చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా మనకి ఖమ్మం, వరంగల్ మిరప పంట చాలా ప్రధానమైన పంట, అక్కడ అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే రంగారెడ్డి, మెదక్ ఇలాంటి జిల్లాలో మొక్కజొన్న ప్రధాన పంటగా గుర్తించి గ్రామం యూనిట్గా అమలు చేస్తూ ఉన్నాం.
ఈ పంటలు ఈ జిల్లాలు కాకుండా మిగతా పంటలన్నిటికీ మిగతా జిల్లాల్లో మామూలుగా గ్రామం యూనిట్ కాకుండా ఒక మండలం కానీ లేకపోతే కొన్ని మండలాలు కలిపి కానీ ఒక యూనిట్గా పరిగణిస్తూ ఉన్నాం. ఓకే ఓకే సార్, ఇప్పుడు రైతు ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన తెలంగాణ మన వ్యవసాయం అనే కార్యక్రమాన్ని అంటే గ్రామం వారీగా ప్రతి ఒక్క గ్రామానికి మండల స్థాయి అధికారులు, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, అలాగే మనకి పశువర్ధన శాఖ, ఇలాగా వ్యవసాయము కానీ వ్యవసాయ అనుబంధ శాఖకు సంబంధించిన మండల స్థాయి అధికారులందరూ ఒక బృందంగా వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ స్కీమ్ గురించి అవగాహన ఆల్రెడీ కలిగించారు. ఇది కాకుండా ప్యాంప్లెట్ రూపంలో కూడా రైతులందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది. ఈ రోజు లాంటి కార్యక్రమాలు నిజంగా దూరదర్శన్ అదృష్టంగా భావిస్తాను. ఇది సరి అయిన సమయం, ఎందుకంటే ఇప్పుడు అమల్లోకి రాబోతుంది కాబట్టి తప్పకుండా ఈ రోజు మనం జరిపే ఈ కార్యక్రమం రైతులకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సార్, చూస్తే ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా సాంకేతికకి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఈ ఫసల్ బీమా యోజన పథకం అమల్లో అంటే పంట నష్టాన్ని అంచనా వేయడంలో ఎలాంటి సాంకేతికతకి ఎలా వాడుకుంటాం సాంకేతికత? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఇంతవరకు ఏంటంటే మనకి ఒక ఏరియా అప్రోచ్ అంటాం, అంటే ఒక మండలి కానీ ఒక జిల్లా కానీ ఒక గ్రామం కానీ యూనిట్గా తీసుకుంటాం. ఈ పద్ధతిన మనం అంచనా వేసినప్పుడు మనకి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ ఫీల్డ్కి వెళ్ళి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక నియమితమైన విస్తరణ తీసుకొని దాంట్లో ఉన్న పంటను కోసి ఎంత ఈల్డ్ వచ్చింది అని లెక్క వేస్తూ ఉంటారు. అది చాలా కష్టమైన ప్రక్రియ. కానీ ఈ పథకం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉందంటే రిమోట్ సెన్సింగ్ పద్ధతులు, లేకపోతే డ్రోన్స్ అని వస్తాయి. డ్రోన్ ఇప్పుడు పెళ్లిలో వాడుతూ ఉన్నారు, ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి. అంటే స్కైలోనే అది ఉంటూ ఫోటోగ్రాఫ్ కానీ వీడియో కానీ తీస్తూ ఉంటుంది. అట్లాగే మనకు ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాయి, రైతుల చేతుల్లో కూడా మొబైల్స్ ఉన్నాయి. ఫోటోగ్రాఫ్ కానీ వీడియోగ్రాఫ్ తీసుకొని ఆ మొబైల్కి అప్లోడ్ చేయడానికి కూడా కొన్ని సాంకేతిక పద్ధతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎప్పుడైతే ఇది ప్రతి ఫీల్డ్లో జరిగిన నష్టానికి సాంకేతిక విజ్ఞానం తోడవుతుందో తప్పకుండా రైతుకి నిజంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి అదొక గోల్గా, అదొక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఓకే సార్, కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. హాయ్ మధు. హాయ్ పుష్ప. ఏంటి స్మార్ట్గా తయారై స్మార్ట్గా ఆలోచిస్తున్నావు ఏంటి? అదేలే, ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన 100 స్మార్ట్ సిటీస్ పథకం గురించి. స్మార్ట్ సిటీస్ పథకమా? అది ఎప్పుడు ప్రారంభించారే? జూన్ 15, 2015 మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. The Smart City mission is about creating opportunities, change to take place. The pixel butterfly in the logo is an inspiration to bring out the urgent desire in our cities to become the engines of growth through development of smart cities. This will have the power to transform the nation. తొలి దశలో 100 ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేశారు. ఈ స్మార్ట్ సిటీస్ నిర్మాణాన్ని కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేస్తారు. ఒక్కొక్క నగరానికి 1000 కోట్ల వంతున రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ 100 నగరాలు ఆదర్శవంతమై దేశ విదేశాల్లో ఇతరులకు నమూనాగా నిలుస్తాయి. ఎన్డీఏ మార్గదర్శకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నేతలు, అధికారులు ఈ లక్ష్య సాధనలో పురోగతిని సాధించాలని కోరుకుందాం. వెల్కమ్ బ్యాక్. సార్, ఈ పథకం వర్తింపజేయడంలో ప్రభుత్వం చాలా విధాలుగా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు రైతులకి. సో దీనికి సంబంధించి ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుందంటారు? అంటే ఇంతకుముందు నేను తెలియజేసినట్టుగా ఏదైతే రైతు ప్రీమియం చెల్లించాలనో అది మనం నిర్ణయించాం, ఫిక్స్ చేశాం. సో దాని మీద ఎంత భారమైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. నిజానికి ప్రీమియం కన్నా క్లెయిమ్ సెటిల్మెంట్ ఎంత ఎక్కువైనా పర్వాలేదు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా భరిస్తాయి. ఒక 3.5 రేట్లు అంటే ప్రీమియం రైతులు కట్టింది 1 కోటి రూపాయలు అనుకోండి, 3.5 కోట్లు దాటింది అనుకోండి, 3.5 కోట్ల వరకు
ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. ఉదాహరణకి 3.5 రెట్లు పైగా ఇంకా ఎంత భారమైనా అది కేంద్ర రాష్ట్రాలు భరిస్తాయి. కాబట్టి దీనికి బడ్జెట్ కంటూ సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. ఈ బర్డెన్ ఎంతున్నా రైతులకి సంబంధం లేదు. రైతుకి సంబంధించినంత వరకు ప్రీమియం అంతే. ఏదైతే నిర్ణయించిన ప్రీమియం ఉందో 2% కానీ 1.5% కానీ, కమర్షియల్ క్రాప్ హార్టికల్చర్ క్రాప్ అయితే 5% కానీ, ఇవి ఫిక్స్డ్. కాబట్టి ఎలాంటి బర్డెన్ రైతు మీద ఉండదండి. సో ప్రభుత్వాలే భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50% భరిస్తాయి. ఓకే. అయితే దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ పథకానికి సంబంధించి ప్రీమియం చెల్లింపు రాష్ట్రాల వారీగా అన్ని రాష్ట్రాల్లో ఒకటే విధంగా ఉందా, ఏమైనా తేడాలు ఉన్నాయా? ఇది కొంత సంక్లిష్టమైన అంశం. ఎందుకంటే ప్రీమియం కానీ క్రాప్స్ కానీ ఒక్కో రాష్ట్రానికి మరో రాష్ట్రానికి తేడా ఉంటాయి. మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. 10 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ బిడ్డింగ్ చేసిన తర్వాత, అంటే టెండర్ వేసిన తర్వాత ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో, ప్రైస్ కోట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఆ సంస్థనే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, బజాజ్ అలియన్స్ అనే 3 కంపెనీలు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకంలో భాగస్వామ్యం పంచుకోబోతూ ఉన్నాయి. మేము ఇవాళ కానీ రేపు కానీ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. దాంట్లో ఏ జిల్లాలో ఏ క్లస్టర్కి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహిస్తుందన్నది క్లియర్గా మేము నోటిఫికేషన్లో తెలియజేస్తారు. అలాగే ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫైనాన్షియల్గా కాకుండా అదర్వైజ్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటండి? అన్నిటికైనా ప్రధానమైన సవాల్ ఏంటంటే కొద్దిగా సంక్లిష్టమైన పథకం ఇది. అంటే రైతు స్థాయిలో దీని నిబంధనలు కానీ, ఏ రకంగా క్లెయిమ్ సెటిల్ చేస్తారు, ఏ రకంగా నష్టం జరిగితే నాకు ప్రయోజనం జరుగుతుంది అన్న అంశాల పట్ల, గైడ్ లైన్స్ పట్ల రైతు స్థాయిలో క్లారిటీ రావడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సంక్లిష్టమైన ఒక మ్యాట్రిక్స్తోనే ఆధారపడి ఉంది. అంటే ఒకవైపు రైతు ప్రయోజనం, మరోవైపు రిస్క్ లెవెల్. అంటే ఏదైతే ప్రీమియం రైతులు చెల్లిస్తూ ఉన్నారో, ఏదైతే క్లెయిమ్ సెటిల్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ చేస్తుందో, ఈ రెండిటికి బ్యాలెన్స్ చేయడానికి సంబంధించిన నిబంధనలు చాలా ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోవడం రైతుకి చాలా కష్టం. అట్లాగే వ్యవసాయం ప్రతి ఊళ్ళో ఉంటుంది, ప్రతి గ్రామంలో ఉంటుంది. ప్రతి గ్రామంలో మనకు రైతులు ఉంటారు. మనకి కొన్ని లక్షల మంది రైతులు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. ఈ స్కీమ్లో ఈ రోజు నాడు మనం అసెస్ చేస్తే దేశవ్యాప్తంగా సుమారు 15 నుంచి 20 కోట్ల మంది ఈ పంట బీమా పథకాన్ని ప్రయోజనం పొందుతూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినా సుమారు 7 నుంచి 8 లక్షల వరకు రైతులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఈ ప్రయోజనం పొందే రైతుల సంఖ్య ఈ కొత్త పథకం కింద మరింత పెరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే అండి. అయితే ఈ ఫసల్ బీమా యోజన పథకంలో ఈ ప్రీమియం చెల్లింపు అనేది అంటే మంత్లో ఏ డేట్ లోపల చెల్లించాలి, దీనికి సంబంధించి రైతులకి ఎలాంటి సమాచారం ఉంది? రైతులకు ప్రధానంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్ని పంటలకి ఈ పథకం కింద చివరి తేదీ అంటే ప్రీమియం చెల్లించాల్సిన తేదీ మీ అందరికి తెలుసు. మీరు కనుక లోన్ తీసుకుంటే బ్యాంక్ ద్వారానే ప్రీమియం చెల్లిస్తారు. ఒక కాటన్ పంట లేకపోతే ప్రతి పంటకు మాత్రం 14 జూన్ ఇది చివరి తేదీ. ఇది చాలా ప్రధానమైన అంశం రైతులకి నేను తెలియజేయాలి. అంటే ఎవరైతే పత్తి పంటను వేస్తూ ఉన్నారో 14 జూన్ లోపల ఆ రైతు బ్యాంకుకు వెళ్ళి లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా నేను ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎన్రోల్ అవుతాను అన్న ఒక కాన్సెంట్ లెటర్ ఇవ్వడము, బ్యాంక్ నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియము ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించడము ప్రతి పంట విషయంలో మాత్రము 14వ జూన్ లోపల జరగాలి. ఎందుకంటే ఇది వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కాబట్టి, అంటే విత్తలేని పరిస్థితులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఆదుకునే అవకాశం రైతుకి ఉంది కాబట్టి 14 జూన్ ఒక కట్ ఆఫ్ డేట్ గా పెట్టారు. మిగతా అన్ని పంటలకి జూలై 31వ తేదీ కట్ ఆఫ్ డేట్ అండి. ఇంతకుముందు అన్ని పథకాలు సెప్టెంబర్ 30th వరకు చివరి డేట్ వరకు ఉండేది. కానీ
ఇప్పుడు వచ్చిన కొత్త పథకంలో మాత్రం 31 జూలై. ఇది చాలా ప్రధానమైన అంశంగా నేను రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కొత్త పథకం. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల కన్నా చాలా మెరుగైన పథకం. మీరు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాలని చెప్పి నేను రైతులకి వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వం చొప్పున నేను తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి కరపత్రాలు ఇవ్వడం అదేం జరుగుతుందని ఈ డేట్స్ కి సంబంధించి సంబంధించి కూడా కరపత్రంలో చాలా క్లియర్ గా మేము మెన్షన్ చేశాము. దాన్ని ఇప్పటి నుంచి చాలా పెద్ద క్యాంపెయిన్ చేయబోతున్నాం. అంటే బ్యాంకర్ సమావేశం కానీ జిల్లాలో ఒక్కసారి నోటిఫికేషన్ విడుదల అయిపోయిన తర్వాత రేపటి తర్వాత మీకు చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు ఉంటాయి, రైతుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, రైతులకి ఎంతో చక్కటి ప్రయోజనం చేకూర్చే ఈ ఫసల్ బీమా యోజన పథకం గురించి చాలా చక్కటి వివరాలు అందించారు. మా రైతు సోదరులందరూ కూడా కావాల్సిన సమాచారాన్ని అందించారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి రైతు భరోసా కార్యక్రమాన్ని. తిరిగి వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.